సినిమా నటీనటులకు ట్రోలింగ్ అనేది మామూలే. ఏదో ఒక విషయంలో వారిని ట్రోల్ చేస్తూనే ఉంటారు. ఇక గాసిప్స్ గురించి చెప్పనక్కర్లేదు. పర్సనల్ విషయాల్లోనూ చాలా పుకాలు సృష్టిస్తుంటారు. కానీ కొంతమంది హీరో హీరోయిన్లు వీటిని పెద్దగా పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుంటూ పోతారు. మరికొంతమంది మాత్రం సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ ని భరించలేకపోతారు, భయపడతారు, బాధపడతారు, డిప్రెషన్ లోకి వెళ్తారు. హీరోయిన్ మీనాక్షి ఈ కేటగిరీలోకి వస్తుంది. సోషల్ మీడియాలో వచ్చిన ట్రోల్స్ కారణంగా తాను మనస్తాపానికి గురైందట. వారం రోజుల పాటు డిప్రెషన్ లోకి వెళ్లారట. ఈ విషయాన్ని స్వయంగా మీనాక్షి చౌదరినే చెప్పింది. కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్, వెంకట్ ప్రభు కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ది గోడ్ గత ఏడాది సెప్టెంబర్ 5న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ భారీ యాక్షన్ డ్రామా చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించగా శివకార్తికేయన్, త్రిష, అదితి పాత్రలు పోషించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద 400 కోట్లకు పైగా వసూలు రాబట్టింది. అయితే ఫస్ట్ డే ఓపెనింగ్ అదిరిపోయినప్పటికీ ఆ తర్వాత మొత్తం డ్రాప్ అయింది. ఈ చిత్రం విషయంలో మీనాక్షిపై ట్రోలింగ్ జరిగింది. ఇందులో కొడుకుగా నటించిన విజయ్ పాత్రను ఏఏ టెక్నాలజీలో రూపొందించారు. ఈ పాత్రకు జంటగా నటి మీనాక్షి చౌదరి నటించారు. రిలీజ్ తర్వాత మీనాక్షి పాత్రపై నెటిజన్స్ విరుచుకుపడ్డారు. ఆమెను దారుణంగా ట్రోల్ చేస్తూ వీడియోలను షేర్ చేశారు. ప్రస్తుతం మీనాక్షి చౌదరి నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా రిలీజ్ కి రెడీ అయింది. విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ఈ చిత్రానికి అనిల్ రావుపూడి దర్శకుడు. ఐశ్వర్య రాజేష్ మరో హీరోయిన్. సంక్రాంతి కానుగ్గా ఈ మూవీ జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం మీనాక్షి ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు.